భారత్లో సంపన్నుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఏటికేడు మన దేశంలో సంపన్నులు పెరుగుతూ జాతీయ, అంతర్జాతీయ రికార్డులను తిరగరాస్తున్నారు. తాజాగా విడుదలైన హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాల జాబితాలో భారత్ 3వ స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే ఇది బాగా మెరుగైంది. అమెరికా, చైనా తర్వాత భారత్ ఈ ఘనత సాధించింది. ప్రస్తుతం మన దేశంలో మొత్తం 308 మంది బిలియనీర్లు ఉన్నట్లు హురాన్ గ్లోబల్ రిచ్ నివేదిక వెల్లడించింది. దేశంలో సంపద సృష్టి, ఆర్థిక వృద్ధి బలంగా ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి కొత్తగా 24 మంది బిలియనీర్ల జాబితాలో చేరారు. దీంతో భారతీయ కుబేరుల మొత్తం సంపద 10% పెరిగి 112.6 లక్షల కోట్లకు అంటే 112.6 ట్రిలియన్లు చేరింది. 199 మంది సంపద పెరగ్గా 109 మంది సంపద తగ్గడం లేదా స్థిరంగా ఉండటం గమనార్హం. గడిచిన కొద్ది కాలంలో కొందరి సంపాదన తరుగుతూ వస్తోంది. అయినప్పటికీ కొత్తగా బిలియనీర్ల సంఖ్య పెరుగుతోంది. అయితే ఈసారి సాంప్రదాయ రంగాలకు మించి ఇతర రంగాల వారు కూడా హురాన్ గ్లోబల్ రిచ్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అత్యధికంగా హెల్త్ కేర్ రంగం నుంచి 53 మంది, ఇండస్ట్రియల్ గూడ్స్ నుంచి 36 మంది, కన్స్యూమర్ గూడ్స్ నుంచి 31 మంది కొత్తగా ఈ జాబితాలో చేరారు. అయితే తక్కువ మంది ఉన్నప్పటికీ ఇంధన రంగం అత్యధిక సంపదను కలిగి ఉంది. కేవలం 8 మంది బిలియనీర్లే 18.3 లక్షల కోట్ల సంపదతో దేశీయ కుబేర్ల మొత్తం సంపదలో 16% వాటాను కలిగి ఉండటం గమనార్హం. ఇక నగరాల వారీగా చూస్తే ముంబై 95 మంది బిలియనీర్లతో దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఆసియా బిలియనీర్ క్యాపిటల్ హోదాను మాత్రం ఈసారి ముంబై కోల్పోయింది. 133 మంది కుబేరులతో చైనాలోని షెన్జన్ నగరం ఆసియాలో టాప్ ప్లేస్కు చేరింది. ముంబైలో కొత్తగా 15 మంది బిలియనీర్లు చేరగా ఇది న్యూయార్క్లో 14, లండన్లో 9 మంది కంటే ఎక్కువ కావడం విశేషం. ఇక భారతీయ బిలియనీర్లలో మహిళల వాటా భారీగా పెరిగింది. ప్రస్తుతం ఇది 7%గా ఉంది. మొత్తం 23 మంది మహిళా కుబేరుల వద్ద 9.8 లక్షల కోట్ల సంపద ఉన్నట్లు హురున్ నివేదిక వెల్లడించింది. ప్రపంచ సగటు వయసు 65 కంటే భారతీయ బిలియనీర్ల సగటు వయసు 67 ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక కృత్రిమ మేధతో కుబేరులుగా మారుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. హురున్ గ్లోబల్ రిచ్ జాబితాలో నమోదైన వారిలో 114 మంది కృత్రిమ మేధ కంపెనీలకు చెందినవారే ఉండటం దీనికి బలాన్ని చేకూరుస్తోంది.